Hi children, today topic is paper folding and cutting. Paper folding and cutting. ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం paper folding and cutting. In first video I already say that the important points what should we notice to answer this question. ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గమనించాలి అని చెప్పడం జరిగింది. దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఒకసారి రెండు జ్ఞాపకం చేసుకుందాం. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ద వే ఆఫ్ ఫోల్డింగ్. ద సెకండ్ పాయింట్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్. ద వే ఆఫ్ ఫోల్డింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్. హియర్ XYZ, this three figure shows the paper how to fold and how many folds. XYZలు అనేవి మనం ఎలా మడత పెట్టాము, ఎన్ని మడతలు వేసాము, అట్లాగే హౌ టు కట్ మనం ఎక్కడ కట్ చేసామని తెలియజేస్తుంది. కింద దీస్ 4 1 2 3 4 దీస్ ఆర్ ది ఆన్సర్ ఫిగర్స్. ఓకే, సో మనం ఫైనల్ పేపర్ ఈజ్ ఆఫ్టర్ వి ఫోల్డ్ ద ఫైనల్ పేపర్ ఈజ్ Z. ద ఫస్ట్ ద షేప్ ఆఫ్ ది పేపర్ ఈజ్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా. సో ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి పేపర్ని along this line, along the dotted line we fold from left to right. మనం ఎడమ వైపు నుంచి కుడి చేతి వైపుకి మడత పెట్టాడు, అవునా? సో దిస్ ఈజ్ ద ఫోల్డింగ్ లైన్, దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఫోల్డింగ్. This is the line of folding, this is way of folding. ఇది ఫోల్డింగ్ యొక్క లైన్ చూపిస్తుంది. ఆ యారో మార్క్ అనేది వే ఆఫ్ ఫోల్డింగ్. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, టాప్ టు డౌన్, పై నుంచి కిందగా, డౌన్ టు టాప్, కింద నుండి పైగా, కార్నర్, ఇవన్నీ తెలియజేస్తుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫోల్డ్ the dotted line part is lies on second part. Okay, this dotted line part is lies on this way. This side is lies on this side. This side is lies on this side. Okay, right. In Y we get the shape of the paper is like this. Next, again we fold the paper Y along this line from top to down. పై నుండి కింద వైపుకి ఈ లైన్ నుండి మడత పెట్టాం. సో దెన్ దిస్ సైడ్ ఈజ్ లైస్ ఆన్ దిస్ సైడ్. ఓకే, ఈ గీత ఏదైతే ఉందో ఇక్కడ పడుతుంది, అవునా? క్లియరా? లెట్ మీ జూమ్. Okay, here this line is lies on this line. This is the center line. Again this line is lies on this one. Okay, this is the final shape. On this shape we make cuts like this. So when we unfold this paper, how the punches are look like. మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు ఆ పంచింగ్ ఏదైతే ఉందో అది ఎట్లా కనిపిస్తుంది అనేది మనం 4 జవాబు చిత్రాల నుంచి మనం ఎంపిక చేయాలి. ఓకేనమ్మా? సరే, మీకు ఆల్రెడీ చెప్పాను విచ్ ఫోల్డ్ ఈజ్ అన్ఫోల్డ్ ఫస్ట్. మనం ఏ మడతని మొదట ఓపెన్ చేస్తాం. ద లాస్ట్ ఫోల్డింగ్, ఆఖరిని వేసిన మడతని మొదట ఓపెన్ చేస్తాం అని చెప్పుకున్నాం ఆల్రెడీ కదా, ఫస్ట్ వీడియోలో చూడండి. సరే, ఇక్కడ చూడండి, ఇది ఆఖరి వేసిన మడత. దీన్ని అన్ఫోల్డ్ చేద్దాం. ఈ మడత వెంబడి చేసినట్టు ఈ లైన్ ఎక్కడికి వస్తుందని చెప్పాను, ఇట్లా వస్తుంది. దిస్ లైన్ ఈజ్ లైక్ దిస్ వన్. ఓకే, హియర్ ఇఫ్ వీ పుట్ ఏ మిర్రర్
ఆన్ దిస్ లైన్ మనం ఒక అద్దాన్ని పెట్టినట్టయితే వీ అబ్జర్వ్ ద కట్ ఈజ్ ఇన్ రివర్స్. ఈ కట్ అనేది అద్దంలో రివర్స్లో కనిపిస్తుంది, అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది. అవునా? లెట్ మీ చేంజ్ ద కలర్. కట్ అనేది ఎట్లా కనిపిస్తుంది, ఇలాగ ఒకటి, ఇక ఇలా ఒకటి కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్ వెంబడి మనం ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ లైన్ వచ్చి లైస్ ఆన్ దిస్ సైడ్ ఈజ్ లైస్ ఆన్ దిస్ సైడ్. ఓకే, దెన్ అగైన్ వీ పుట్ ఏ మిర్రర్ ఆన్ దిస్ లైన్. ఒకవేళ మనం అద్దాన్ని ఈ లైన్ పెట్టుంటే ద ఇమేజ్ లుక్స్ రివర్స్ ఇన్ మిర్రర్. సో ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్, ఇలా ఈ షేప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ షేపు, ఓకేనమ్మా, కనిపిస్తుందా? లెట్ మీ చేంజ్ ద కలర్. బ్లూ కలర్ రాజేస్తాం చూడండి. లెట్ మీ జూమ్ సమ్ మోర్ ఇఫ్ పాసిబుల్. ఓకే, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇట్లా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం అలాంగ్ దిస్ లైన్, ఈ లైన్ మీద మనం మిర్రర్ పెట్టాం. ఈ సైడ్ వచ్చి ఇక్కడ పడుతుంది, దిస్ సైడ్ ఈజ్ లైస్ ఆన్ దిస్ వన్. ఓకే, మనం ఇక్కడ మిర్రర్ పెట్టినప్పుడు ఇఫ్ వీ పుట్ ఏ మిర్రర్ అలాంగ్ దిస్ లైన్, ఈ లైన్ మీద మనం మిర్రర్ పెట్టినప్పుడు ద ఇమేజ్ ఈజ్ ఇన్ రివర్స్ కనిపిస్తుంది కదా. సో అంటే మనకి ఫైనల్గా వస్తుంది, లెట్ మీ చేంజ్ ద కలర్, రెడ్ కలర్. ఓకే, ఇది ఇట్లా వస్తుంది. ఈ లైన్ ఏదైతే ఉందో అది ఇట్లా కనిపిస్తుంది. తర్వాత ఈ షేప్ ఏదైతే ఉందో అది ఇగోండి ఇలా కనిపిస్తుంది. అవునా? అంటే ఫైనల్గా ఇలా వస్తుంది అనమాట. సో అలా మనం ఎక్కడ ఉందో చూద్దాం ఆన్సర్ ఫిగర్స్లో. ఎక్కడ నుంచి చెప్పండి? 4 కాదు, ఎందుకని ఇక్కడ మధ్యలో స్క్వేర్ వచ్చింది. ఇది కూడా మనకి రాంబస్ షేప్లో రావాలి. సేమ్ 3 కూడా ఒకే షేప్లో ఉంటాయి, ఈ 3 కూడా. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే ఛానల్కి వెళ్ళండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా వీడియోస్ కావాలంటే ఛానల్ని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించిన పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన ఒక టెస్ట్ కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.